నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి మా తమ్ముడే కారణం. ఆ మాటలకు నా మనసు చాలా చచ్చిపోయి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయినాను. ఇలాంటి పరిస్థితి వచ్చేదని అస్సలు అనుకోలేదు నేను. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేము బాగుండాం. మీ దయ వల్ల మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వారం నుంచి తిండి లేక బస్టాండ్లో ఉండి ఇప్పుడైతే కొద్దిగా బాగున్నాను. బాగున్నాడంటే సరిగ్గా తిండి తినక మొత్తము కడుపు ఉబ్బరంలాగా అయిపోతుంది కదా. సరిగ్గా ఫుడ్ లేకపోతే ఒక రెండు పూటలు ఒక పూట తినకపోయినా కూడా కడుపు అంతా నొస్తూ ఉంటుంది. అట్లాంటిది ఇక బస్ స్టాండ్లో ఏముంటుంది, ఉంటే కూల్ డ్రింక్ వాటర్ ఉంటుంది, నార్మల్ తినే తిండి ఉంటుంది కాబట్టి ఎక్కువ డబ్బులు కూడా తీసుకోపోలేదు. ఫోన్పే లేని ఫోనే తీసుకొని పోయినాడు అనమాట. ఈ ఫోను ఇది సరిగ్గా పనిచేయదు, దీనిలో సరిగ్గా ఛార్జింగ్ కూడా ఉండదు. ఇది తీసుకొని పోయినాడు అనమాట. ఇది తన ఆస్తి. ఒక 2 జతల బట్టలు అయితే తీసుకొని పోయినాడు. ఇక అందరు అంటున్నారు చిన్నతో మాట్లాడియండి అంటే చిన్న ఫస్ట్ నుంచి కూడా మాట్లాడతాడు. లిమిట్గా మాట్లాడినా కూడా గట్టిగా మాట్లాడతాడు. అందుకోసమే చిన్న నువ్వే చెప్పాలి చిన్న, ఎందుకు నేను చెప్తే ఎంతైనా నేను చెప్పినట్టుగానే ఉంటుంది కాబట్టి నువ్వే చెప్పాలి చిన్న. ఎందుకంటే మేము ఎంత బాధపడ్డామో, వీడియో చేసి మేము ఎంత బాధపడ్డామో, మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. అన్న వచ్చినాడు అన్న తర్వాత కూడా వాళ్ళ ఆనందం చాలా రెట్టింపైంది. కాబట్టి మీ అన్న తొందరగా రావాలని కోరుకున్నారు. మా తమ్ముడు ఎంత బాధపడినారు, మీరు అంతే బాధపడినారు. మీ ఫ్యామిలీలో ఒక్కరిగా కోరుకొని నన్ను ప్రేయర్ చేసినారు. నా గురించి చాలా థ్యాంక్స్. మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికైతే చాలా థ్యాంక్స్. ఎందుకంటే అన్నయ్యడికి పోయినాడు అంటే మాకే సరిగ్గా తెలియలేదు కాబట్టి మేము ఎవరికి ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయినాం. అసలు అన్న ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోయినాడు, అసలు విషయం ఏంది, మాకు విషయం చెప్పండి. మీరు విషయం చెప్పకుండా నాన్ స్టాప్ ఏడుస్తూనే ఉన్నారు. అన్న వీడియోలలో కనబడిగా అంటే మెసేజ్ అయితే ఒకటి పెట్టినాడు. నేను అది క్లారిటీగా చెప్పలేకపోయినా. ఒక చిన్న బిట్టు మాత్రం ఏంటంటే మరీ ఎక్కువ కాదు, నేను మీతోటి ఉండనబ్బి, నేను వెళ్ళిపోతున్నా, నా గురించి మీరు ఎక్కడ కనుక్కోకండి, వెతక్కండి అని మాత్రమే చెప్పినాడు. అది కూడా వాట్సాప్ మెసేజ్లో పెట్టిన తర్వాతనే ఫోన్ మొత్తం స్విచ్ ఆఫ్ అయిపోయింది. మీకు చెప్పినాను కదా అందులో ఛార్జింగ్ ఉండదని. మా డౌట్ అది వేరే ఫోన్ ఏదైనా తీసుకొని పోయినా బాగుండు అని. దానివల్లనే అన్న ఇంకా నెక్స్ట్ వీడియోలలో కనబడ్డు. ఎందుకనంటే అంత మెసేజ్ పెట్టిన తర్వాత ఇక మనిషి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయినాడన్న ఒక టెన్షన్లోనే ఉంటాం కాబట్టి అన్న మాతో లేడు అన్న బాధలోనే ఆ వీడియో చేసి పెట్టినాము. చాలామంది అయితే మేము గెంటేసినాము, యూట్యూబ్ డబ్బులు మీ అన్నకి ఇచ్చే మీ అన్నకి ఇవ్వకుండా ఉంటే మీ అన్న బాధపడి వెళ్ళిపోయినాడు, మీ అన్నకి పెళ్లి కాకుండానే నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి తను హట్ అయ్యి వెళ్ళిపోయినాడు అని అంటున్నారు. అదేం లేదు, నేనే కావాల్సిన పెళ్లి చేసుకోకుండా మా తమ్ముడికి పెళ్లి చేసిన, వాడు సెట్ కావాలని. ఇది ఎన్నో వీడియోలలో కూడా చెప్పినాము. కాకపోతే అది బ్యాడ్గా చేసే వాళ్ళైతే బ్యాడ్గా చేస్తానే ఉన్నారు. ఇక అది ఏమో వాళ్ళకే తెలియాలి. ఇంకొకటి ఏంటంటే వచ్చిన సంతోషం లత ఫేస్లో మాత్రం కనబడలేదు అని అంటున్నారు. పాపం లత ఎంత బాధపడిందో, తిండి తినకుండా ఎంత ఇబ్బంది పడిందో నాకు తెలుసు. వీడియో చేసి పెట్టినప్పుడు కూడా చాలామంది అన్నారు, ఆ పాప ముందట బాధపడకండి, ఆ పాపని ఇబ్బంది పెట్టకండి, తను టయానికి సరిగ్గా ఫుడ్ తినాలి, టయానికి ట్యాబ్లెట్లు వేసుకోవాలని చాలామంది కూడా అన్నారు. వాళ్ళందరికైతే మేము రుణపడి ఉంటాము. ఇంకొకటి ఏమంటున్నారంటే తనకు సంతోషం లేదు, తన వాళ్ళు వెళ్ళిపోయినాడు, లేకపోతే నువ్వు గెంటేసినావు, ఇట్లా ఘోరం మాటలు అయితే వస్తున్నాయి అనమాట. అందుకోసమే చిన్న తన నోటి నుంచి తను చెప్తేనే బాగుంటుంది, అసలు ఏం జరిగింది ఏంటని తను చెప్తేనే బాగుంటుంది. కాబట్టి ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాం. మరీ లెంత్ వీడియో అని మాత్రం అనుకోకండి, ఎందుకంటే మా బాధ చెప్తున్నాం కాబట్టి, పలానా వాళ్ళు ఇట్లా అంటున్నారు కాబట్టి మేము ఇట్లా వీడియో చేసి పెట్టడం అయితే జరుగుతుంది. ఇక ఎందుకు వెళ్ళిపోయినాడు ఏంటని మాత్రం నేనైతే అన్న దగ్గర నుంచి అయితే కనుక్కున్నా. మరి నాకు చెప్పినదే మన వాళ్ళందరికీ కూడా చెప్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఒకవేళ నా తప్ప అయింటే కూడా కెమెరాలోనే చెప్పొచ్చినన్నా, వీడియోలోనే చెప్తే వాళ్ళు కూడా నా మీద మొహం మీద ఉంచుతారు. నాకేం భయం లేదు. సంతోషాన్ని ఎట్లా తీసుకున్నామో ఎవరైనా చీదరించినప్పుడు కూడా అట్లే తీసుకుంటాం. కాబట్టి నువ్వు కెమెరా ముందు చెప్పాలి చిన్న అని వీడియో అయితే చేపిస్తాను. తనైతే కొంచెం డల్గానే ఉన్నాడు, కానీ రోజుకి ఇట్లనే ఉంటే మరీ ఘోరంగా ఉంటుంది చిన్న. నువ్వు మళ్ళీ మామూలుగా కావాలా, ఇంతకుముందు ఉన్నట్టుగానే మాకు చిన్నలాగా మాకు కావాలి కాబట్టి నువ్వు వీడియోలు ఇది ఎనర్జీగా చెయ్యాలని చెప్తాను అనమాట. అందుకోసమే చిన్న రెడీ చేసి మాత్రము ఇక్కడ నిలబెట్టిన. ఇంకా కాకపోతే కటింగ్ గడ్డం అయితే చేయించాలి. ఇంకా మేము పోస్ట్ పోన్ చేసినవి కూడా చాలా ఉన్నాయి కాబట్టి లతమ్మ శ్రీమంతం అనుకోగానే ఇట్లా అయింది. పాపం తను కూడా ఎంత అప్సెట్ అయి ఉంటుందో అదన్నమాట. అన్న దొరికినందుకైతే మాకైతే కోటి రేట్ల సంతోషం అయితే ఉంది అదన్నమాట. ఇక నువ్వే చెప్పు చిన్న ఏం జరిగింది ఏంటని నువ్వే చెప్తే అర్థమవుతుంది. మీ తమ్ముడికి పెళ్లి చేసినా సంతోషంగా ఉండాలని, మీ తమ్ముడు వాళ్ళిద్దరు భార్యాభర్తల మధ్యలో నువ్వెందుకు పానకంలో పుడకలాగా, మీ తమ్ముడు అన్న నిన్ను వదలడు, ఏడికి పోయినా నువ్వే ఉంటావు వాళ్ళ మధ్యలో అని అందరూ అనడం వల్ల కొద్దిగా మనసుకు తీసుకోలేక వీళ్ళ మధ్య నేనే అడ్డుండానేమో అనే విధంగా వెళ్ళిపోయినాను. ఆ మాటలకు నా మనసు చాలా చచ్చిపోయి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయినాను.
నేను ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి మా తమ్ముడే కారణం అని చాలామంది అంటున్నారు. అది చాలా వరకు కరెక్ట్ కాదు, చాలా తప్పు అది. నేను చెప్పాలి కదా, మూడు పిల్లల మధ్యలో నువ్వెందుకు, నువ్వు పక్కకు పో అని నేను అన్నప్పుడు నువ్వు అనుకోవాలి, అంతే కదా. ఎవరో అంటా ఉంటారంటే ఎవరో అంటానే ఉంటారు. మంచిగా బతికే వాళ్ళ మీద 4 రాళ్ళు వేయడము, బురద పోయడం అది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి నాకైతే ఫస్ట్ నుంచి కూడా డౌట్గానే ఉంది. ఎందుకంటే మా మధ్యలో గొడవ పెట్టడానికి అయితే చాలామంది ప్రయత్నించి చాలా విఫలమైనారు. కాబట్టి మనసుకి ఏదైనా కూడా బాగా తీసుకుంటాడు అనమాట. నా విషయంలో చెప్తే మాత్రం ఇంకా బాగా తీసుకుంటాడు. కాబట్టి ఇవన్నీ బాగా ఎక్కించి చెప్పినారు. ఎందుకనంటే ఇన్ని రోజులు ఏం చెప్పినారంటే, తమ్ముడు అంటున్నావు కాబట్టి తమ్ముడు నిన్ను ఎప్పటికైనా మోసం చేయొచ్చు, తమ్ముడు నిన్ను ఎప్పటికైనా ఇంట్లోంచి గెంటేయచ్చు, ఇవన్నీ అంటే తను నమ్మలేదు కాబట్టి సైలెంట్గా ఉన్నాడు. ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా మేము ముగ్గురం డిస్కషన్ చేసుకుంటాం. లతమ్మకి ఏం చెప్పినా ముగ్గురం డిస్కషన్ చేసుకుంటాం, నాకేం చెప్పినా ముగ్గురం డిస్కషన్ చెప్పుకుంటాం. పలానోళ్ళు ఇట్లా చెప్పినారు మన మీద, పలానోళ్ళు ఇట్లా చెప్పినారని మేము డిస్కషన్ చేసుకుంటాం. ఈసారి ఏం చెప్పినారంటే, నువ్వు నీ తమ్ముడు కోసం అన్నీ చేసినావు కాబట్టి నీ తమ్ముడికి నువ్వే అడ్డు, నీ తమ్ముడి లైఫ్ నువ్వే వేస్ట్ చేస్తున్నావు, వాడి మధ్యలో నువ్వు ఉంటే డిస్టర్బెన్స్గా ఉంది, నీ తమ్ముడు ఎప్పటికైనా నా అన్న అని అంటాడు. కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ సంతోషంగా ఉండాలంటే నువ్వు పక్కకు జరగాలి అని అన్నారు. కాబట్టి దీనివల్ల పక్కకి వెళ్ళిపోయినాడు, అదన్నమాట. కాకపోతే వాళ్ళకు ఎట్లుందో ఏమో, మేము బాధపడేదంతా చూసి వాళ్ళు రాక్షసానందం అయితే పొంది ఉంటారు. ఎందుకంటే ఇక వెళ్ళిపోయినట్టు రాలేదని. మా అన్న రాకపోతే మాత్రం మాకు సంతోషం ఉంటుంది, కలిసిమెలిసి ఉంటామంటే అది మాత్రం కళలో మాత్రం జరగదు. మాకు తిండి నిద్ర లేకుండా అంత ఘోరంగా అయిపోయింది. మా పరిస్థితి అయితే చాలా దుర్భర పరిస్థితి అయిపోయింది. మా అన్న వచ్చిన తర్వాతనే మేము హ్యాపీగా తిన్నాం, హ్యాపీగా నిద్రపోయి అయితే నాకైతే చాలా 11-12 దాకా లేవలేదు. ఇక చిన్న పరిస్థితి అయితే సరిగ్గా డైజెషన్ సరిగ్గా లేదనమాట. వారం నుంచి సరిగ్గా తినక కొంచెం తినగానే కడుపు నొప్పి వచ్చినట్టు, కడుపు కొంచెం కుట్టుబట్టినట్టు అవుతూ ఉంటుంది. కాబట్టి అట్లా అనమాట. మా అన్న మా మధ్యలో ఉంటే హ్యాపీగా ఉండదని ఎవరో చెప్పినారని, ఏదో అన్నారని, ఎవరో కాదు మాకు తెలిసిన వాళ్ళే చెప్తారు కదా, పుల్లలు పెట్టే వాళ్ళు ఉంటారు కదా, అట్లా అనమాట. ఒక 3-4 రోజుల నుంచి కొంచెం ముభావంగా ఉంటే ఏదైనా హెల్త్ సమస్యలు, ఏదైనా ప్రాబ్లమ్ అని నేను అడుగుతానే ఉన్నాయి, ఎందుకు చిన్న ఇట్లున్నావు అని. కాకపోతే చెప్పలేదు, మనసులో పెట్టుకొని వెళ్ళిపోయినాడు అనమాట తన ఆస్తి తీసుకొని. ఇక అదనమాట. వాళ్ళు రాక్షసానందం పొంది ఉంటారు. మళ్ళీ వచ్చిన తర్వాత ఎంత బాధపడి ఉంటారో. ఎవరు ఏమని అనుకున్నా చిన్న, నువ్వు లేకపోతే మాకు లైఫ్ ఉంటుందా? నేను మీరు బాధపడతారని తెలిసి అసలు పోయేవానే కాదు, ఇంత బాధపడతారని తెలిసి. నువ్వు నీ వల్ల ఇబ్బంది అవుతుందని అనుకున్నావు, నువ్వు పోయితే ఇబ్బంది అయింది మాకు, అర్థమైందా? అది నువ్వు ఉంటే ఇబ్బంది కాదు, నువ్వు పోతే ఇబ్బంది మాకు. ఎవరు ఏమన్నా అనుకోండి, ఇదైతే 100% కాదు 200% ఇది. మా అన్న ఉంటేనే మాకు లైఫ్ అన్నమాట. ఆ లతమ్మ ఎక్స్ప్రెషన్ ఎక్కువ చెప్పలేదు, అని వచ్చి మీద పడలేదన్నమాట. తను కొంచెం సైలెంటే కాబట్టి ఫస్ట్ నుంచి ఉన్నప్పటికి ఇప్పటికీ 20% 30% మాత్రమే గ్రో అయిందనమాట. ఫస్ట్ నుంచి హాస్టల్లో ఉండి మా ఇంట్లోకి వచ్చిన తర్వాత, మాలో కలిసిపోయిన తర్వాత మేము కొంచెం టకటక మాట్లాడేస్తాం కాబట్టి చాలా వరకు అయితే బెటర్ అయింది ఇప్పటికైతే, అంతే కదబ్బా అంటుందన్నమాట. అదనమాట. అంతేగాని తనకు సంతోషం లేదంటే మాత్రం అది చాలా తప్పు. మా అన్న ఉన్నన్ని రోజులే మాకు లైఫ్ ఉంటుంది, మా అన్న ఉన్నప్పుడే మేము ఉంటాము, మా అన్న లేకపోతే మాత్రం మేము ఉంటాము. మా మధ్యలో పుల్లలు పెట్టాలనుకున్న వాళ్ళు మాత్రం పక్కకు జరిగినారు. వాళ్ళ గురించి అయితే నీకు తెలిసింది కదా. మరి ఇంకెవరైనా మళ్ళీ ఎవరైనా చెప్పి నీ తమ్ముడు పక్కన నువ్వు ఉంటే ఇబ్బంది అవుతుంది అంటే మళ్ళా పోతావా? పోతే ఇంకొక వీడియో ఇక ఏముండదు, ఇక మేమే ఉండం కాబట్టి ఇక వీడియో చేసే వాళ్ళే ఉంటారు. అదనమాట. చాలా వరకు అయితే చాలా డల్ అయిపోయినాడు. ఎందుకంటే టయానికి ట్యాబ్లెట్లు వేసుకోవాలి, ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి. గ్యాస్ ప్రాబ్లం ఉందన్నమాట. సరిగ్గా ఫుడ్ తినకపోయినా, కొంచెం ఏమంటారంటే ఆయిల్ ఫుడ్ తిన్నా కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఆ బజ్జీలు పాడు తిన్నట్టున్నాడు. బస్ స్టాండ్లో ఉండి సరిగ్గా ఫుడ్ ఉండక నిద్ర ఉండక అట్లా అయిపోయినాడు అనమాట. మొత్తం దిగాలైతే అయిపోయినాడు మా అన్న. మాకు నాన్న అమ్మ అన్నీ అన్నమాట, నాకైనా లతమ్మకైనా అనమాట. మాకు లైఫ్ అంతా బాగుండాలన్నా, మేము సంతోషంగా ఉండాలన్నా కూడా మా అన్నే మాకు కారణం, మా అన్న మాకు ఉండాలి. ఎవరన్నా బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళకు కూడా చెప్తానా, ప్లీజ్ దయచేసి బ్యాడ్ కామెంట్లు పెట్టకండి అంటున్నారు. నానా రకాలుగా అంటూ ఉంటారు కాబట్టి, కానీ మేము పట్టించుకోలేదు. ఇన్ని రోజులు కామెంట్లలో వచ్చేటి, ఇప్పుడు డైరెక్ట్గా చెప్పడం వల్ల చాలా మనసుకు తీసుకొని వెళ్ళిపోయినాడు అనమాట. మా అన్న నాతో ఉంటే నా లైఫ్ బాగుండదేమో అనుకొని పోయినాడు అనమాట. పిచ్చోడు మా అన్న, పిచ్చోడు కదా. తమ్ముడి మీద ఇంత ప్రేమ ఉండే అన్నను ఎవరు ఎక్కడ చూసిండారు, లైవ్లో చూసింటారు. వాళ్ళలో కాదు, ప్రపంచంలోనే ఏడ చూసిండారు. మా అన్న అంటే మాకు చాలా లైఫ్. మా అన్నే మా ప్రాణం అనమాట. మా అన్న పక్కకు పోతే మా ప్రాణం అట్లా గాల్లో పోతుంది. ఇక నుంచి అయితే ఎవ్వరు ఏం చెప్పినా 600 అయినా 100 110 అయినా ఎక్కడికి పోనని మాట, ఎక్కడికి పోగా
మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి పోను. మమ్మల్ని వదిలేసి ఎక్కడికి పోవాలంటే ఫస్ట్ నుంచే చెప్పాలి నువ్వు ఆ మాట. వాళ్ళ అన్నలకే చెప్పాలి కదా అబ్బా, నా తమ్ముడికి నేనుంటేనే లైఫ్ బాగుంటుందని చెప్పాలా. వాళ్ళు చెప్పిన మాట విని వెళ్ళిపోతావు నువ్వు? పోన్లే. పోన్లే. అదన్నమాట చిన్నన్న. ఇంకొక 1-2 డేస్లో అయితే మళ్ళీ మామూలు మనిషి అయిపోతాడు. ఎందుకంటే కొంచెం అది బాగా మనసులో ఉందన్నమాట. ఇది చిన్నన్న మనసులో ఉన్న మాట అయితే ఇదన్నమాట. చిన్నన్న దేనికి నొచ్చుకొని వెళ్ళిపోయినాడో అందరూ క్లారిటీగా చెప్పమన్నారు కాబట్టి దానికోసమే స్పెషల్గా ఈ వీడియో చేసి పెట్టడం అయితే జరిగింది. మమ్మల్ని మీ కుటుంబంలో ఒకరిగా అనుకొని మా లత క్రిస్టిగాన్తో పాటు మీరు బాధపడినందుకు, అందరినీ బాధ పెట్టినందుకు చాలా సారీ. నాకు సారీ కాదు, నువ్వు మనసులోకి ఏది పడితే అది తీసుకోకుండా ఏది తీసుకోవాలి, లెక్క తీసుకోవాలి. మాకు అదే 10,000 అనమాట. ఇది చిన్న మనసులో మాట అయితే ఇది. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. మంచి మంచి వీడియోస్తో మేము అందరికి వస్తూనే ఉంటాం. బాయ్.